ఈ వీడియో ఆఫ్ కోర్స్ పెద్ద చెంచా అయిన సొల్లు శ్రావణ్ కుమార్ గురించే. ఈ బుక్ ఒకటి సొల్లు శ్రావణ్ కుమార్ చదవాలి. చెంచా యుగం. చెంచా యుగం అనే ఈ బుక్ ని మహాత్ముడు మాన్యశ్రీ కానిశ్రామ్ గారు రాశారు. ఖచ్చితంగా ఈ బుక్ చెంచా యుగం అనే బుక్ ఈ సొల్లు శ్రావణ్ కుమార్ ఈ పెద్ద చెంచా, అతని పక్కన ఉన్న చిన్న చెంచాలు, మధ్య చెంచాలు, ఇంకా చిన్న చెంచాలు చదవాలి. ఈ బుక్ వాళ్ళకి డెడికేట్ చేస్తున్నాను నేను. ఎందుకంటే ఈ బుక్ లో పేజీ నెంబర్ 89లో చెంచా యుగం అనే ఒక టాపిక్ ఉంది. పేజీ నెంబర్ 89లో చెంచా యుగం అనే ఒక టాపిక్ ఉంది. ఇంకొంచెం ముందుకు వస్తే పేజీ నెంబర్ 95లో బాగా సూట్ అయింది ఇలా బాగా సూట్ అయింది. 95లో పేజీ నెంబర్ 95లో చెంచాలో రకాలు. ఈ బుక్ ఖచ్చితంగా చదవాలి. ఈ బుక్ వాళ్ళకి లభిస్తే ఓకే, లేకుంటే నన్ను రీపోస్ట్ చేయమని చేస్తా, అందిస్తా ఫిజికల్ గా. ఈ పేజీ నెంబర్ 95లో చెంచాలో రకాలు అనేది ఈ పెద్ద చెంచా అయిన సొల్లు శ్రావణ్ కుమార్ ఖచ్చితంగా చదవాలి. నీకు చేతనైతే రథాన్ని ముందుకు తీసుకెళ్ళు, లేకుంటే అక్కడ వదిలిపెట్టు. అంతేగాని రథాన్ని వెనకలాగమాకు. జాతిని యొక్క రథాన్ని వెనకలాగమాకు. నువ్వు చేసే అన్యాయాలు, మోసాలు, అకృత్యాలు, దౌర్జన్యాలు, దాష్టికాలు, నమ్మక ద్రోహాలు ఇవన్నీ బడుగు బలహీన వర్గాలకి నువ్వు చేస్తా ఉన్నావు. ఎస్పెషల్లీ ఎస్సీ మాల కమ్యూనిటీని కూడా నువ్వు ఖచ్చితంగా నమ్మద్రోహం చేస్తున్నావు, మోసాలు చేస్తున్నావు, అన్యాయాలు చేస్తున్నావు. డబ్బే పరమావధిగా మోసపూరితంగా కుట్రపూరితంగా డబ్బు సంపాదించాలని ఆలోచనే అంత షో పిటప్ చేస్తా ఉన్నావు. బిల్డప్ బాబాయ్లాగా పెద్ద పెద్ద బిల్డప్లు ఇస్తా ఉన్నావు. నీకు అంత సీన్ లేదు. నేను తప్పుడా ఉన్నా. ఎందుకంటే ఈ సొల్లు శ్రావణ్ కుమార్ చేతిలో చాలా మంది మోసపోయిన బాధితులు చాలా మంది ఉన్నారు. వారందరూ నాకు కాంటాక్ట్ లో ఉన్నారు. సార్ మాకు ఇలా మోసపోయాము, మాకు ఇలా నమ్మద్రోహం చేసిందని ఉన్నారు. ఎందుకంటే ఈ సొల్లు శ్రావణ్ కుమార్ ఆ బాధితులు చెప్పిన విధానం ప్రకారం 3 విషయాలు చెప్తున్నారు. ఈ సొల్లు శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి ఎస్సీ కార్డును ఉపయోగించుకుంటున్నాడు, అడ్వకేట్ కార్డును ఉపయోగించుకుంటున్నాడు. మరి పొలిటికల్ పార్టీ ఆహో ఓహో అది ధీరుడని ఈ 3 పాయింట్లు ఉపయోగించుకొని ప్రతి దానిలో మమ్మల్ని మోసం చేస్తున్నాడు సార్, నమ్మద్రోహం చేస్తున్నాడు సార్, అన్యాయాలు చేస్తున్నాడు సార్, అక్రమాలు చేస్తున్నాడు సార్, దౌర్జన్యాలు చేస్తున్నాడు సార్, దాష్టికాలు చేస్తున్నాడు సార్ అని చెప్పి నా దృష్టికి రావడం జరిగింది. ఈ రోజు సొల్లు శ్రావణ్ కుమార్ యొక్క మరొక పాయింట్ విత్ డాక్యుమెంట్ ప్రూఫ్, ఆరోపణలు కాదు, అసత్య దూరమైన ఆరోపణలు కాదు, విత్ డాక్యుమెంట్ ప్రూఫ్ తో. ఇది చూస్తే సొల్లు శ్రావణ్ కుమార్ చూస్తే అతని మీద బార్ కౌన్సిల్లో, ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ అమరావతిలో కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి. ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో, ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే సొల్లు శ్రావణ్ కుమార్ చేతిలో మోసపోయారో, ఎవరైతే సొల్లు శ్రావణ్ కుమార్ చేతిలో విక్టిమ్ గా ఉన్నారో వాళ్ళందరూ బార్ కౌన్సిల్లో అమరావతిలో పెట్టిన కేసుల్లో కొన్ని కేసులు చదువుతాను. ఒకటి ఎస్ఆర్ నెంబర్ 45/2023. ఇందులో శ్రీ హనుమంతరెడ్డి గారు, కె హనుమంతరెడ్డి గారు, ఈయన రెడ్డి కులస్తుడు, చాలా పెద్ద మనిషి, ఇన్నోసెంట్. లక్షలు కొల్లగొట్టాడు ఈయన దగ్గర నుంచి. నేను తప్పుడా ఉన్నా. ఆ అన్యాయాన్ని, ఆ మోసాన్ని తట్టుకోలేక బార్ కౌన్సిల్లో ఈయన కంప్లైంట్ పెట్టడం జరిగింది. మరొకటి 63/2023 ఈ కంప్లైంట్ పెట్టింది శ్రీమతి గనిబినేని అనంతలక్ష్మి గారు. ఐ థింక్ సో షీఈస్ బిలాంగ్స్ టు కమ్మ సామాజిక వర్గం. ఆమె కూడా చాలా పెద్ద ఆవిడ, చాలా ఇన్నోసెంట్, అమాయకురాలు. ఇలా అమాయకత్వాన్ని, ఇలా ఒక మంచిని ఒక మోసంతో, ఒక అబద్ధంతో మోసం చేశాడు కాబట్టి లక్షలు కొల్లగొట్టాడు. నేను అడ్వకేట్ ని అది చేస్తాను, ఇది చేస్తాను, ఆర్డర్ తీసుకొస్తాను, ఈ ఆర్డర్ తీసుకొస్తాను చెప్పి నమ్మించి పలికి అబద్ధాలతో మోసపూరితంగా కుట్రపూరితంగా ఇలా నమ్మించి లక్షలు కొల్లగొట్టాడు. కాబట్టి ఈ రోజు ఈ బాధితులు బార్ కౌన్సిల్ ఆఫ్ ఏపీకి అమరావతికి వెళ్ళి అతని మీద కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరొక సబ్మిషన్ ఏంటంటే ఫ్యాక్టే, ఇదంతా డాక్యుమెంట్ ప్రూఫే, నేనే క్రియేట్ చేసింది కాదు, డాక్యుమెంట్ ప్రూఫ్ ఇది. హనుమంతరెడ్డి గారు పెట్టిన కంప్లైంట్ మరియు అనంతలక్ష్మి గారు పెట్టిన కంప్లైంట్ డాక్యుమెంట్ ప్రూఫ్. ఇక్కడికి వస్తే మరొక విషయం, ఇందులో చూస్తే ఎన్రోల్మెంట్ డీటెయిల్స్, ఎనీబడి కెన్ బి సీన్ దీస్ డీటెయిల్స్ ఇన్ ది అఫిషియల్ వెబ్సైట్స్. ఎవరైనా చూడొచ్చు. అతను సొల్లు శ్రావణ్ కుమార్ యొక్క ఎన్రోల్మెంట్ డీటెయిల్స్ చూస్తే ఈ విధంగా ఉన్నాయి. అతని యొక్క ఎన్రోల్మెంట్ AP/755/2024. కిందకు వచ్చేస్తే స్టేటస్ COPNP. యాక్చువల్ గా నా ఎన్రోల్మెంట్ నెంబర్ కొడితే
ప్రాక్టీస్ అడ్వకేట్ అని వస్తుంది. అంటే నేను ఫోర్స్ లో ఉన్నట్లు. ఇట్లాగా ఎవరైతే ప్రాక్టీస్ అడ్వకేట్లు ఉన్నారో వాళ్ళు ప్రాక్టీస్ అని వస్తుంది. బట్ మనోడు మాత్రం ఈ గనుడికి ఈ గొప్పవాడికి సిఓపి ఎన్పి అని వచ్చింది. సిఓపి ఎన్పి అంటే ప్రాక్టీస్ ఆఫ్ సర్టిఫికేట్ నాన్ ప్రాక్టీస్. అంటే ఈ సొల్లు శ్రవణ్ కుమార్ అడ్వకేట్ కాదు, నాన్ ప్రాక్టీస్. ఇది ఒక ఘనకారం అనమాట. ఇది వెబ్సైట్ లో అఫిషియల్ గా పబ్లిక్ డొమైన్ లో కనిపించేది సిఓపి ఎన్పి నాన్ ప్రాక్టీస్. సొల్లు శ్రవణ్ కుమార్ నాన్ ప్రాక్టీస్. ఇంకో విషయం, ఈ ఎన్పి వలన ఇతను ఈ కెనాట్ ఎంటైల్ టు ఫైల్ ది వకాలత్ బిఫోర్ ఎనీ ఆనరబుల్ కోర్ట్స్. ఇతను కనుక వకాలత్ ఫైల్ చేసి రిట్ గానీ ఏదైనా పిటిషన్ వేస్తే ఆపోజిట్స్ కనుక అబ్జెక్షన్ చేస్తే డిస్మిస్ అయిపోతుంది. వ్యాలిడిటీ ఉండదు, లీగల్ శానిటీ ఉండదు ఆ పిటిషన్ కి. ఇది ఒక సబ్మిషన్. నేను తప్పుడా ఉన్నాయి. ఇదంతా ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ. అతని చేతిలో ఈ వీడియో ఎందుకు పదే చేస్తున్నా అంటే, నా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మనుషులు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు, అగ్రవర్ణంలో పేదలు కూడా ఇతని చేతిలో మెండుగా మోసపోయిన సందర్భాలు ఉన్నాయి. నాకు కూడా కాంటాక్ట్ అయ్యారు బాధితులందరూ. లిస్ట్ కూడా నా దగ్గర ఉంది. ఈ పబ్లిక్ అతని చేతిలో మోసపోకూడదు, ఆర్థిక నష్టం జరగకూడదు, వాళ్ళకి అన్యాయం జరగకూడదు అని చెప్పి ఒక ప్రికాషన్ తో సమాజం పట్ల ఒక బాధిత పౌరుడిగా సమాజ హితం కోరుకునే వాడిగా ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది. సో జాడా శ్రవణ్ కుమార్ ఎలియాస్ సొల్లు శ్రవణ్ కుమార్ అనేది ఈ కెనాట్ ఎంటైటిల్ టు ఫైల్ ది ఎనీ వకాలత్ బిఫోర్ ది ఎనీ హానరబుల్ కోర్ట్స్ యాజ్ పర్ దిస్ రికార్డ్. సిఓపి ఎన్పి నాన్ ప్రాక్టీస్ అడ్వకేట్ ఈజ్ నాట్ ఎ ప్రాక్టీస్ అడ్వకేట్. ఎవరైనా ఆపోజిట్ పర్సన్స్ కానీ విక్టిమ్స్ కానీ కనుక దీన్ని అబ్జెక్షన్ రేజ్ చేస్తే అతనికి ఏ పిటిషన్ అయితే ఫైల్ చేస్తే ఆ పిటిషన్ యొక్క లీగల్ శానిటీ తగ్గిపోతుంది. మరొకటి హైలైట్ విషయం ఏంటంటే, మీకు ఫస్ట్ చూపించిన దానిలో ఇద్దరు కంప్లైంట్స్ పేరు చెప్పాను. హనుమంత్ రెడ్డి గారు బిలాంగ్స్ టు రెడ్డి కమ్యూనిటీ, అనంతలక్ష్మి గారు బిలాంగ్స్ టు కమ్మ సామాజిక వర్గం. పాప వాళ్ళిద్దరు ఇన్నోసెంట్స్, దే ఆర్ బోత్ ఇన్నోసెంట్స్. వాళ్ళని మోసం చేశాడు. వాళ్ళ న్యాయం కోసం బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతికి వెళ్ళారు. ఇంకో విషయం ఏంటంటే, ఈ పిటిషన్ 2023లో ఫైల్ చేశారు వీళ్ళు. బార్ కౌన్సిల్లో ఎనీ పిటిషన్ ఎగనెస్ట్ అడ్వకేట్ కనుక వస్తే గనక బార్ కౌన్సిల్ ఆఫ్ ఎనీ స్టేట్ వాళ్ళు ఒక 1 year వరకే దాన్ని ట్రయల్ చేయడానికి అవకాశం ఉంటుంది. 1 year కనుక ఎక్సీడ్ అయితే కనుక దాన్ని దే హ్యావ్ టు ఫార్వర్డ్ రెస్పెక్టెడ్ కంప్లైంట్ టు ది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, న్యూఢిల్లీ. ఇప్పుడు అసలు పాయింట్ కి వస్తే, మన సొల్లు శ్రవణ్ కుమార్ యొక్క అడ్వకేట్ లైసెన్స్ టు బి క్యాన్సిల్ అవుతుంది. ఇతని యొక్క ఒక పిటిషన్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఫార్వర్డ్ చేశారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు ఒక పిటిషన్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీకి ఫార్వర్డ్ చేశారు. ఎందుకు? టు బి క్యాన్సిల్ ఈజ్ అడ్వకేట్ లైసెన్స్. అతి త్వరలో ఈ సొల్లు శ్రవణ్ కుమార్ అడ్వకేట్ లైసెన్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఈ సొల్లు శ్రవణ్ కుమార్ యొక్క అడ్వకేట్ లైసెన్స్ క్యాన్సిల్ అయిపోతే వాడు కట్టుకున్న టైతో, అతను వేసుకున్న కోడ్తో విజయవాడలో ఉన్న బందర్ రోడ్ లో, విజయవాడలో ఉన్న ఏలూరు రోడ్ లో, ఇంకా బిజినెస్ బాగా నడిచే బీసన్ రోడ్ లో బై 1 get 1 కింద టైలు కోట్లు అమ్ముకోవాలి. అడ్వకేట్ లైసెన్స్ క్యాన్సిల్ అయితే టైలు కోట్లు బై 1 get 1 ఆఫర్ కింద అమ్ముకోవాలి మనవాడు. ఆ బిజినెస్ చేసుకోవాలి బీసన్ రోడ్ లో. నేను తప్పుడా ఉన్నాయి. ఇది పరిస్థితి. నిన్ను నమ్మి నువ్వు అడ్వకేట్ గా ఎటువంటి న్యాయవాది విలువలు పాటిస్తున్నావు. నిన్ను నమ్మి తెలియని వాళ్ళు, అమాయకులు, ఇన్నోసెంట్స్ నిన్ను నమ్మి ఒక కేసు ఇస్తే నీ స్టేటస్ ఏమో నాన్ ప్రాక్టీస్ ఉంటది, మళ్ళీ నీ మీద కంప్లైంట్స్ ఉంటాయి. ఆ కంప్లైంట్ ఢిల్లీ దాకా పోతుంది నీ లైసెన్స్ క్యాన్సిల్ అవ్వడానికి. ఇప్పుడు మనం ఢిల్లీ వెళ్ళి ఎవడో ఒక కాళ్ళు చేతిలో పిసుకోవాలి, దాన్ని ప్రొటెక్షన్ చేసుకోవాలి. అడ్వకేట్ లైసెన్స్ కాకుండా ఆల్రెడీ అన్ని ఆధారాలతో ఎవరైతే బాధితులు విక్టిమ్ ఉన్నారో బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతిలో ఫైల్ చేశారు. ఒక ఫైల్ అయితే 1 file వాజ్ ఫార్వర్డ్ టు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, న్యూఢిల్లీ. ఖచ్చితంగా చెప్తున్నా, అతి త్వరలో ఈ సొల్లు శ్రవణ్ కుమార్ యొక్క అడ్వకేట్ లైసెన్స్ టు బి క్యాన్సిల్డ్. ఖచ్చితంగా నేను చెప్తున్నాను. కాదు, బతుకు బస్ స్టాండ్ అయిపోయి. అంటే అటువంటి దారుణాలు చేశాడు, అటువంటి అన్యాయాలు చేశాడు, అటువంటి అకృత్యాలు చేశాడు, అటువంటి దౌర్జన్యాలు చేశాడు, అటువంటి దాష్టికాలు చేశాడు. మరొకసారి ఈ వీడియో చేయడానికి నాకు బాగా ఎగ్జైట్మెంట్ చేసిన పర్సన్ ఎవరు ఉన్నారంటే, నీ పక్కన ఉన్న సురేష్ అనే చెంచాగాడు, మధ్య చెంచాగాడు. ఏదో నా గురించి ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ చదవగానే నాకు కొంచెం బాగా ఎగ్జైట్మెంట్ వచ్చి ఈ వీడియో చేస్తున్నాను. దిస్ వీడియో హోల్ క్రెడిట్ గోస్ టు ఓన్లీ నీ మధ్య చెంచా సురేష్ కే. సురేష్ పోస్ట్ పెట్టడం వల్లే ఈ వీడియో చేయాల్సి వచ్చింది. లాస్ట్ టైం ఒక వీడియో చేశాను, చాలే అనుకున్నా,
కానీ సురేష్ యొక్క పోస్ట్ వల్ల ఇన్స్పిరేషన్ అయ్యి నాకు ఎగ్జైట్మెంట్ అయ్యి ఈ వీడియో చేస్తున్నాను.